సినిమాకు కూడా సంభాషణలు రాశారు. బతుకమ్మ అనేటువంటి సినిమా కూడా చాలా గొప్ప సినిమా. ఆ సినిమాకి సంభాషణలు రాశారు అందశ్రీ. ఎన్నో విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. ప్రధానంగా అందశ్రీకి తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనేక పురస్కారాలు లభించాయి. ఎస్గా అందశ్రీ మరణంతో ఒక్కసారిగా అందశ్రీ మరణం అందరినీ, సాహితీ ప్రియుల్ని, సాహితీవేత్తల్ని అందరినీ షాక్కు గురి చేసింది. ఒక్కసారిగా అందశ్రీ చనిపోయారనేటువంటి వార్త విని. సో ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో మాట్లాడేందుకు ప్రఖ్యాత గాయకులు నల్లగొండ గద్దర్ లైన్లో ఉన్నారు. గద్దర్ గారు నమస్తే. నల్లగొండ గద్దర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారిగా అందశ్రీ గారి వార్త విని ఎంత షాక్ అనిపిస్తుందండి నిజంగా. సో మీరు అంటే అందశ్రీతో అంటే మీరు ఈ మధ్యలో కలిసారా, మాట్లాడారా? సో వారి సాహిత్య సేవ, వారు అందించినటువంటి ఒక స్ఫూర్తి ఎటువంటిది? ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా అదే ఉంది. ఆయన అందించిన స్ఫూర్తి గురించే మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకా అందశ్రీ గారికి ముఖ్యంగా జోహార్లు అర్పిస్తూ, అంత గొప్ప సాహితీవేత్త, గొప్ప రచయిత, గొప్ప గాయకుడు ఒక శిఖరము నేల రాలిందని ఆ వార్త వినడానికే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తెలుగు నేల ఉన్నంత వరకు కూడా అందశ్రీ అన్నని మర్చిపోరు ఈ తెలుగు ప్రజలను కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందశ్రీ అన్న ఎంత గొప్ప మనసు అంటే, మాలాంటి ఈ తరం గాయకులు ఏదైనా గొప్ప పాట ఏదైనా పాడినప్పుడు, నేనే కాకుండా ఇంకా నాకన్నా చిన్న పిల్లలు ఎవరైనా రాసినప్పుడు కానీ, నేను పాడినప్పుడు కానీ, మూడు రంగుల జెండా లాంటి పాట పాడినప్పుడు కానీ, అసలు చాలా నాకు 3-4 టైమ్స్ కాల్ చేసి, తమ్ముడు చాలా గొప్పగా వాడినామని చాలా గొప్పగా చెప్పిన సందర్భం. ఏ లైన్ ఏదన్నా ఒక నచ్చితే తన ఫోన్ లైన్ లోకి తీసుకొని మాట్లాడేటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా మాలాంటి గాయకులకు కానీ, ఈ తరం గాయకులకు కానీ, తెలుగు ప్రజలకు కానీ తీరని లోటని కూడా మనం తెలియజేసుకోవాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సందర్భం ఈ సందర్భము. అన్న ఇంక కొంతకాలం ఉంటే ఈ తరం గాయకులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప కవి నేల రాలడం అనేది నిజంగా బాధాకరం అండి. అంటే మీకు పర్సనల్గా ఆయనతో ఎటువంటి సంబంధం, ఐ మీన్ ఎటువంటి అనుబంధం ఉంది? ఇప్పుడు మీ పాటలు అంటే మీరు పాడే పాటలు కావచ్చు, అవన్నీ కూడా అంటే ఇందాక చెప్పారు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళని. అంటే బిగినింగ్లో మీరు పాటలు పాడుతున్నప్పుడు మీతో ఒక బాండింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, పరిచయం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఒక ఎప్పటికీ ఎట్లా స్ఫూర్తి నింపారు, ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? నాకు అంటే గత ఒక 10-15 ఇయర్స్ బ్యాకే నా గొంతు ఒకే నల్గొండకు వచ్చారు ఒకసారి. నేను నల్గొండలో ఉన్నప్పుడు అన్న నేను ఒకే వేదిక మీద పంచుకోవడం జరిగింది. ఆ వేదిక మీద నేను నా గొంతు విని, తమ్ముడు నీ గొంతు బాగుందని చెప్పేసి అప్పుడే నన్ను దగ్గర తీసుకొని నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నీ గొప్పగా వాడతావని చెప్పేసి ఆ రోజే నాకు మంచి మనసుతో దీవించడం జరిగింది అన్న. ఆ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుని తమ్ముడు అని పలకరించేవాడు. అటువంటి గొప్ప మనసున్నటువంటి రచయిత అండ్ గాయకుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి అతని పాటతో తెలుగు ప్రజలనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఊవెత్తున మరొకసారి తట్టి లేపినటువంటి పాట ఎవరు కూడా ప్రతి ఒక్క మదిలో చిరకాలం పదిలంగా ఉంటుందని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో అంటే ఆ పాట నిజంగా ప్రతి ఒక్కరికి అది చాలా వరకు కదిలిస్తుంది. అంటే మనిషి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ మనిషి ఎట్లా దూరం అవుతున్నాడు. మనిషి మీన్స్ ఒకప్పుడున్న మనిషి అంటే హెల్పింగ్ నేచర్ కావచ్చు, లేకపోతే ఒక చాలా దాని ఏమంటారు, ఒక ఓపెన్గా ఉండేటువంటి మనిషి ఇంత కుచించకపోతున్నాడని అర్థం వచ్చలే. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ ఒకసారి పాడండి గద్దర్ గారు. మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, పుటికో నోటికో ఒక్కడు యాడమున్నడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు. ఎస్ గద్దర్ గారు ఇంకా ఆయన చాలా బలంగా ప్రజల్లో నాటే విధంగా, అంటే ప్రజలకి సాహిత్యాన్ని అందించే విధంగా రాసినటువంటి పాటలు చాలా అనేకం ఉన్నాయి. అంటే ఇటువంటి కవి దగ్గర నుంచి, ఇటువంటి రచయిత దగ్గర నుంచి, దట్టు ఆయన చదువుకోలేదు, ఏమాత్రం చదువుకోలేదు. సో అది నిజంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానంతో మాత్రమే ఆయన రాశారు. సో ఆయన దగ్గర నుంచి రచనలో కానీ, భావ వ్యక్తీకరణలో కానీ ఇవాళ తరం తీసుకోవాల్సినటువంటి ఆదర్శాలు అవన్నీ ఏమున్నాయండి? మరి ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే, ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి గొప్ప గుణము. ఈ తరము కవులను గాయకులను కూడా దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడి గొప్పగా పాడినప్పుడు కానీ, గొప్పగా రాసినప్పుడు కానీ అందరిని అప్రిషియేట్ చేసేటువంటి విధానం కూడా అన్నలో చూసి అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
రాబోయే తరాలు అన్నని గాయకులు కానీ కవులు కానీ రచయితలు కానీ ఎవ్వరు కూడా మర్చిపోకుండా తన గుండెల్లో పెట్టుకొని అన్న 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 ఇచ్చినటువంటి బాటలో మనం అందరం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నల్గొండ గద్దర్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు, షాక్కు గురయ్యారు. ఒక్కసారిగా